పార్థు రూపంలో వచ్చిన దేవ ఎలాగైనా సరే స్కూల్‌ని నాశనం చేయాలని అనుకుంటాడు. వివిఎం ఇంటర్నేషనల్ స్కూల్‌ను కుప్పకూల్చేలాగా ప్రయత్నం చేస్తాడు. అయితే పిల్లలందరినీ కూడా చదువుకునే టైంలో మండుటెండలో బయట ఆటలు ఆడిపిస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన అమూల్య, కీర్తనతో పాటుగా వివిఎం ఇంటర్నేషనల్ స్కూల్‌ల టీచర్స్ అందరూ కూడా నెత్తి, నోరు, తల బాదుకుంటారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. ఇక పిల్లల చేత ఆడించడమే కాకుండా దేవా కూడా వాళ్ళతో పాటు ఆడుతూ ఉంటారు. ఈలోపు అక్కడికి పేరెంట్స్ వచ్చి ఫీజు కడదాం అనుకునే లోపు అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ చూసి షాక్ అవుతారు. ఏంటండి పిల్లల చేత చదివించకుండా ఆటలాడిస్తున్నారంటే, కావాలంటే మీరు కూడా ఆడండి. నేను మీతో కూడా ఆడతాను అంటూ ఏవేవో మాటలు చెప్తాడు. దాంతో అక్కడున్న పేరెంట్స్ షాక్ అయ్యి, ఏంటండి ఇదంతా అని అడిగితే, మేము ఫీజు కట్టడానికి వచ్చామంటే, ఓహో! మీరు ఫీజు కట్టడానికి వచ్చారా? అయితే ఒక 20,000 ఎక్స్‌ట్రా కట్టండి అంటూ చాలా నీచంగా ప్రవర్తిస్తాడు అక్కడున్న పేరెంట్స్‌తో. అయితే పేరెంట్స్ ఇంకా ఈ స్కూల్‌లో నుంచి పిల్లల్ని తీసుకెళ్ళిపోవాలని నిశ్చయించుకుంటారు. మరొక వైపు ఆ ఒక్క ట్యాంకర్ నుంచి ఎలాగైనా బయటపడాలని చెప్పేసి పార్థు ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడికి దేవ వచ్చి, "నువ్వు ఎంత ప్రయత్నించినా ఇక్కడి నుంచి వెళ్ళలేవని, నేను నీ కుటుంబాన్ని దెబ్బ కొట్టానని, ముఖ్యంగా నీ భార్య అమూల్య విషయంలో నేను చేస్తున్న పని తెలిస్తే నువ్వు షాక్ అవుతావు" అంటూ పార్థుకి లేని టెన్షన్ క్రియేట్ చేస్తాడు. అయితే ఇంతకీ ఏమంటాడంటే, నువ్వు నువ్వు అంటూ ఉంటావు కదా నీ భార్య తెలివైంది అని. అయితే నీ భార్య తెలివైన దాని తరాన్ని కూడా నేను మొత్తం మార్చేశాను. నీ స్థానంలో సంతకం పెట్టాల్సిన చోట వేలు తెగ్గోసుకొని నేను సంతకం పెట్టకుండా మీ ఆవిడ చేత సంతకం పెట్టించాను. మొత్తం అక్కడ నీ స్కూల్ పరిస్థితి, నీ ఇంటి పరిస్థితి, నీ ఫ్యామిలీ పరిస్థితి మొత్తం మారిపోయింది అంటూ చెప్పేసరికి చాలా బాధపడతాడనమాట పార్థు. బాధపడి ఇక నా వల్ల కాదు అని చెప్పేసి అక్కడ తనని రిక్వెస్ట్ చేసుకుంటాడు దేవాని. కానీ దేవ మాత్రం వినకుండా తనకి మళ్ళీ మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసి పడుకోబెట్టేస్తాడు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.